మీనన్ బాడీ డ్యూయల్‌కి చితి పెడుతూ ఉంటే అప్పుడే అసలైన మీనన్ అక్కడికి వస్తాడు. "బాయ్ మీరు చనిపోయారు కదా! ఏంటి బాయ్ ఇదంతా కూడా" అని రౌడీలు అడుగుతూ ఉంటే, "చనిపోయింది నేను కాదు నా బాడీ డ్యూయల్ అసలు ఏం జరిగిందంటే" అని మీనన్ అంతకుముందు జరిగిన సంఘటన చూపిస్తూ ఉంటారు. దేవా ఆ జేడీకి దొరికిపోయాడు కదా! దేవా నిజం చెప్పేస్తే అని మీనన్ ఒక రౌడీని ప్రశ్నిస్తూ ఉంటే, "దేవా అలా చెప్పడు బాయ్" అని రౌడీ చెప్తాడు. "లేదు పోలీసుల ముందర ఎవరైనా నిజం చెప్పాల్సిందే. జేడీ నిలబడిందంటే నిజం ఖచ్చితంగా చెప్పే తీరుతారు. ప్రాణాల మీద ఆశ ఉన్న వాళ్ళు ఎందుకు నిజం చెప్పరు? కాబట్టి నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. రేయ్ వాడిని తీసుకురండిరా అని మీనన్ చెప్పటంతో మీనన్ లాగే ఉన్న ఒక బాడీ డ్యూయల్‌ని ముఖానికి కట్లు కట్టి వీల్ చైర్‌లో అక్కడికి తీసుకువస్తారు. "బాయ్ ఎవరు బాయ్ ఆ వీల్ చైర్‌లో" అని రౌడీ అడుగుతూ ఉంటే, "ముందు వాడికి ఉన్న కట్లు తీసేయండి" అని మీనన్ చెప్తాడు. "బాయ్ ఎవరు బాయ్ అచ్చం మీలాగే ఉన్నారు" అని మీనన్‌ని ప్రశ్నిస్తూ ఉంటారు. "వీడు ముంబైలో ఇద్దరు అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపేసి పోలీసుల నుండి తప్పించుకోవటం కోసం నా దగ్గరికి వచ్చాడు. వీడు చూడ్డానికి అచ్చం నాలాగే ఉన్నాడు. అందుకే నేను వీడిని ఇలా తీసుకువచ్చాను. ఇప్పుడు ఏదైనా రేపు రిస్కీ ఆపరేషన్ ఉందనుకో నాకు బదులుగా వీడు వెళ్తూ ఉంటాడు. కాబట్టి వీడికి మొత్తం ట్రైనింగ్ ఇవ్వండి. నేను ఎలా తింటాను, ఎలా నడుస్తాను, ఎలా మాట్లాడతాను, ఎలా షూట్ చేస్తాను అన్నీ కూడా నేర్పించండి" అని మీనన్ అలా ప్లాన్ ప్రకారం తన బాడీ డ్యూయల్‌ని గన్ ఇచ్చి మరీ పంపించి ఉంటారు. "బాయ్ ఈ విషయం ముందే మాకు ఎందుకు చెప్పలేదు బాయ్" అని రౌడీలు అంటే, "నేను గ్రౌండ్‌లో లేనని తెలిస్తే మీరు కంగారు పడతారు. దాంతో తప్పులు చేయటం మొదలు పెడతారు. అందుకే నేను మీకు ముందుగా చెప్పలేదు. అయినా జేడీకి దొరికిపోతే నన్ను జైల్లో పెడుతుందనుకున్నానే కానీ ఇలా షూట్ చేస్తుందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పోతే పోయాడు. నా బాడీ డ్యూయలే కదా పోయింది. నేనైతే సేఫ్‌గా ఉన్నాను. ఇది ఒకందుకు మంచిదే. ఇప్పుడు నేను చనిపోయానని లోకం అందరూ అనుకుంటూ ఉంటే కౌశికి ఫ్యామిలీకి, ఆ జేడీకి నేనిప్పుడు ముప్పు తిప్పలు ఎలా పెడతానో చూస్తూ ఉండండి. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చంపుతున్నారో, చచ్చినవాడు ఎలా చంపుతాడు" అని జేడీ జుట్టు పీక్కుంటుంది. తెగ ఆలోచిస్తుంది. ఆలోచించి నిజం తెలుసుకునే లోపే అక్కడ అందరూ చచ్చి ఉంటారు. ఇప్పుడు ఈ సై ఆట చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చూస్తూ ఉండండి అని మీనన్ అంటాడు. తర్వాత ధాత్రి, కేదార్ లోపలికి వస్తూ ఉంటారు. "ధాత్రి నువ్వు చెయ్యి నొప్పిగా పెట్టుకొని ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తావు? నేను చెప్తే నువ్వు వినటం లేదు. సరే నీ పనులన్నీ నేనే చేస్తాను. నువ్వు ఏ పని చేయకూడదు" అని కేదార్ అంటే, "ఏంటి అన్ని పనులు నువ్వే చేస్తావా? ఇంటి పని, వంట పని" అని ధాత్రి అంటుంది. "అవును ధాత్రి ఇంటి పని, వంట పని మాత్రమే కాదు. ఇదిగో నీకు చీర కట్టడంలో హెల్ప్ చేయడాలు, తర్వాత అన్నం తినిపించడాలు లాంటివి కూడా చేస్తాను" అని కేదార్ అంటే, "కేదార్ నిన్ను" అంటూ ధాత్రి "అమ్మ నొప్పి" అని అరుస్తూ ఉంటుంది. "అయ్యో ధాత్రి ఏంటి అంత నొప్పిగా ఉంది, హాస్పిటల్‌కి వెళ్దామా? ఉండు ధాత్రి వెళ్దామని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటే, కేదార్ నువ్వు మరింత టెన్షన్ పడుతూ అందరికీ కనిపిస్తే నిజం తెలిసిపోతుంది. కాబట్టి కొంచెం కూల్. నేను జాగ్రత్తగా ఉంటానని చెప్తున్నాను కదా" అని ధాత్రి అంటుంది. అప్పుడే నిషి కిచెన్‌లో ఈ జగదాత్రి ఓ పెద్ద పొడుగుందని చెప్పి ఇదిగో ఈ టిఫిన్ బాక్స్‌ని ఫస్ట్ ఫ్లోర్‌లో పెట్టింది. నాకేమో అందటం లేదు. అసలు ఇది కనిపించడమే లేదు. ఇప్పుడు నేను ఈ డబ్బాని ఎలా అందుకోవాలి అని ముప్పు తిప్పలు పడుతూ ఉంటుంది. అప్పుడే ధాత్రి, కేదార్ లోపలికి వస్తూ ఉండటంతో, "ఏయ్ ఏంటే వచ్చావా? ఎప్పుడనంగా వెళ్లారు? అసలు కనిపించనే లేదు. ఎక్కడికి వెళ్లారు? అసలు మీరు టీచర్ ఉద్యోగమేనా చేసేది? ఒక్కోసారి రోజుల తరబడి ఇంట్లోనే ఉంటారు. ఒక్కోసారేమో రోజుల తరబడి కనపడనే కనపడరు. అసలు ఈ డబ్బా ఇంత పైన ఎందుకు పెట్టావే? అసలు టీచర్ ఉద్యోగమేనా? ఎక్కడి నుంచి వస్తున్నారని" నిషి అరుస్తూ ఉంటే, "అంటే నిషి మేము టీచర్ ఉద్యోగమే చేసేది. కొన్నిసార్లు హాలిడేస్ ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఉండవు నిషి" అని చెప్తూ ఉంటే, "సరేలేవే ముందు ఈ డబ్బాని అందుకో, నాకు అందివ్వు. అంత పైన ఎందుకు పెట్టావు" అని నిషి అరుస్తూ ఉంటే, "ఉండు నిషి నేను తీసిస్తానని" కేదార్ అంటాడు. అప్పుడే హాల్‌లో వర్క్ చేసుకుంటున్న కౌశికి, "కేదార్ ఈ ఫైల్ ఏంటో అప్లోడ్ అవటం లేదు, కాస్త చూద్దురా" అని పిలవటంతో, "ఉండు ధాత్రి ఇప్పుడే వస్తానని" కేదార్ కౌశికి దగ్గరికి వస్తారు. "ఏయ్ నువ్వేంటే చూస్తున్నావు? ఆ డబ్బా అందివ్వవే" అని నిషి అంటుంది. అప్పుడే ధాత్రి ఒక్క చేత్తో తీయబోతూ ఉంటే అది రానే రాదు. "ఏంటే రెండు చేతులు పెట్టు, లేకపోతే అది చాలా బరువుగా ఉండి కింద పడిపోతుంది" అని నిషి అరుస్తూ ఉంటుంది. ధాత్రి ఇంకో చేతిని లేపలేక ఒక్క చేత్తోనే లాగటంతో అది కాస్త కింద పడిపోతూ ఉంటే నిషి ఎలాగో క్యాచ్ పట్టుకుంటుంది. "బుద్ధుందా? రెండు చేతులతో తీయమని చెప్పాను కదా! కాస్త ఉండి ఉంటే పిండి మొత్తం కింద పోయి ఉండేది. నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది" అని నిషి అరుస్తూ ఉంటే కౌశికి ఇదంతా గమనిస్తూ ఉంటుంది. "అక్క ఇదిగో ఈ ఫైల్ ఇలా అప్లోడ్ అవుతుంది" అని కేదార్ చూపిస్తూ ఉంటే అప్పుడే ధాత్రి అటుగా వెళ్తూ ఉంటే కీర్తి పాప బాటిల్ క్యాప్ తీయమని అడుగుతూ ఉంటుంది.
ధాత్రి లెఫ్ట్ హ్యాండ్‌తో తీస్తూ ఉంటే, "నీ కుడి చేతికి ఏమైందే? ఇందాక కూడా కుడి చెయ్యి నువ్వు ఉపయోగించలేదు" అని నిషి అడుగుతూ ఉంటే, "అవును, ఇందాక నేను కూడా చూశానని" కౌశికి అంటుంది. అంటే ధాత్రికి లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా ఉపయోగించటం అలవాటు అని కేదార్ అంటే, "లేదు, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. అది ఎక్కువగా రైట్ హ్యాండే ఉపయోగిస్తుంది" అని నిషి అంటే, "అవును, నేను కూడా చాలా సార్లు చూశాను. ధాత్రి రైట్ హ్యాండే ఉపయోగిస్తుంది" అని. అంటే కుడి చేతికి ఏమైనా తగిలిందా అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటే, అబ్బే అలాంటిదేం లేదు వదిన, బాగానే ఉంది అని ధాత్రి అంటుంది. వెంటనే కేదార్ ఆ బాటిల్ని తీసుకొని క్యాప్ని ఓపెన్ చేసేస్తాడు. అక్క, ఇది చాలా టైట్గా ఉంది, అందుకే ధాత్రి తీయలేకపోయింది. కంటిన్యూస్గా క్లాసులు ఉండటం వల్ల మాకు చాలా హెడేక్గా ఉంది, మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం అని కేదార్ ధాత్రి మెల్లగా జారుకుంటారు. జగదాత్రి కళ్ళలో భయం, కంగారు. అసలు నా దగ్గర ఏం దాస్తోంది? చేతికి నిజంగా దెబ్బ తగిలిందా? ఏం తగిలింది? జీడీకి కూడా తగిలింది కదా అని కౌశికి అనుకుంటూ ఉంటుంది. ఇద్దరు గార్డెన్లో కూర్చొని, హమ్మయ్య, కొంచెం ఉండి ఉంటే వదినికి డౌట్ వచ్చి ఉండేదని కంగారు పడుతూ ఉంటే, ధాత్రి నువ్వు మాత్రం ఎవరు డౌట్ పడినా ఆ చేత్తో 1 వీక్ వరకు అస్సలు నువ్వు పని చేయొద్దు, లేకుంటే ప్రాబ్లం అయిపోతుంది అని కేదార్ అంటే, వదిన్‌కి డౌట్ రాకుండా ఒక్కసారి తీసి ఉంటే అసలు డౌట్ వచ్చి ఉండేదే కాదు కదా కేదార్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి ఎవరికి డౌట్ వస్తుంది? ఏం డౌట్ వస్తుందని నిలదీస్తూ ఉంటుంది. అబ్బే ఏం లేదే అని ధాత్రి కేదార్ అంటే, లేదు, మీరు డౌట్ డౌట్ అని మాట్లాడుకుంటున్నారు, ఏంటా డౌట్ అని కౌశికి నిలదీయటంతో, అంటే రేపు స్కూల్లో ఒక టీచర్ లేట్‌గా వస్తానని చెప్పిందక్క, ప్రిన్సిపల్‌కి డౌట్ రాకుండా మనమే మేనేజ్ చేద్దామని చెప్తున్నా అని కవర్ చేస్తారు. సరే ఇదిగో కాఫీ తీసుకో, మీరు హెడేక్‌గా ఉందని చెప్పారు కదా అని కౌశికి ఇస్తూ ఉంటే, ఇక ధాత్రి చాలా కష్టంగా కౌశికికి డౌట్ రాకూడదని కుడి చేత్తో తీసుకుంటుంది. నొప్పిని భరిస్తూ కౌశికి ముందర అలా కుడి చేత్తోనే కాఫీ తాగుతూ ఉంటుంది. ఏంటి జగదాత్రి, నువ్వు నా దగ్గర మీరిద్దరూ ఏదో విషయం దాస్తున్నారు కదా, ఎందుకు చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను కానీ అడగలేకపోతున్నాను. మీరు నా దగ్గర ఏ విషయం దాచారు? అయినా కూడా ఈరోజు నీ కుడి చేతికి దెబ్బ తగిలింది, అందుకే నువ్వు కుడి చేతిని ఎత్తలేకపోతున్నావు. ఆ విషయం కూడా నా దగ్గర దాచిపెట్టావు అని అనుకుంటున్నాను. కానీ మీరు దాచిపెట్టరనే అనుకుంటున్నాను జగదాత్రి. ఏదైనా నేను మీ మంచి కోరుకుంటాను కదా! మీరు నా దగ్గర ఏ విషయం దాచిపెట్టలేదు కదా! ఒకవేళ అలా దాచిపెడితే మాత్రం నేను చాలా బాధపడతాను అని కౌశికి చెప్పటంతో, అబ్బే అలాంటిదేం లేదు వదిన, నేను ఖచ్చితంగా చెప్తాను. నా చేతికేమీ దెబ్బ తగల్లేదు అని ధాత్రి అబద్ధం చెప్తుంది. సరే, మీ మీద నమ్మకంతోనే వెళ్తున్నా అని కౌశికి లోపలికి వెళ్తుంది. ఇక ధాత్రి అబ్బా అంటూ బాధపడుతూ ఉంటే, చూడు ధాత్రి, నువ్వు ఇలా ఏదో ఒకటి మాటి మాటికి ఎత్తుతూ ఉంటే ఈ దెబ్బ ఎప్పటికీ కూడా మానదు. అక్కకి ఏదో ఒకటి చెప్పి ఉంటాం కదా అని కేదార్ అంటే, ఇప్పటికే డౌట్ వచ్చేసి ఎలా అడిగిందో చూసావు కదా కేదార్, ఇప్పుడు వదిన్‌కి డౌట్ రాకుండా రాత్రికి ఏదో ఒకటి చేద్దాం అని ధాత్రి ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. సరే, ఇలా చేస్తే ఖచ్చితంగా సేఫ్ అయిపోవచ్చు, రాత్రికి అమలు చేద్దాం అని కేదార్ అంటాడు. తర్వాత వ్యాన్‌లో సామాన్లన్నీ వచ్చి ఉండటంతో, ఇక్కడే ఆపండి అని సుధాకర్ అందరూ రండని కేకలు పెడుతూ ఉంటాడు. ఏమైందిబ్బా అంటూ వైజయంతి అందరూ వస్తారు. ఏమీ లేదు, శ్రీవల్లి ఎంగేజ్మెంట్ కోసం సామాన్లన్నీ వచ్చాయి, వీటిని లోపల పెట్టడం కోసం ఇతనికి మీరంతా హెల్ప్ చేయండి అని సుధాకర్ చెప్పటంతో, రా కేదార్ అని ధాత్రి అంటుంది. జగదాత్రి నువ్వెందుకు, యువరాజ్ కేదార్ ఉన్నారు కదా, మీరు తీసుకువెళ్ళండి అని కౌశికి అంటుంది. నువ్వు ఉండమ్మి, అబ్బోడికి ఒళ్ళు నొప్పులుగా ఉందని ఇందాకే టాబ్లెట్ అడిగాడు, అయినా కూడా వీడెందుకు పని చేయాలి, చూడండి మీరిద్దరే పెట్టండి అని ధాత్రి కేదార్కి చెప్తుంది. అవునే, మీరే చేయాలి అని నిషి అంటే, కేదార్ ఇదే మన ప్లాన్ అమలు చేయడానికి సరైన సమయం అని ధాత్రి చెప్తూ ఉంటే, సరేనని కేదార్ అంటాడు.